హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. కృష్ణాష్టమి వస్తుంది కదా, కృష్ణుడికి ఎంత ఇష్టమైన అటుకులతోటి మనం లడ్డూ చేసుకుందాము. ఇవి చేయటం చాలా చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా హెల్త్కి కూడా మంచిది. ఎందుకంటే అటుకులు, బెల్లం, కొబ్బరి, పల్లీలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇంతే కదా. అందుకని మనం హ్యాపీగా చేసేసి ఆ కృష్ణయ్యకి పెట్టేసేసి ప్రసాదంగా మనం కూడా తినేయచ్చు ఆనందం. ఈ అటుకుల లడ్డు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను, చూసేయండి. మరి స్టవ్ వెలిగించి మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని బెల్లం ఒక ముప్పావు కప్పు వేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అన్నీ అదే కప్పుతోటి బెల్లం ముప్పావు కప్పు తీసుకోండి. వేసుకుని అరకప్పు నీళ్ళు పోయండి చాలు. ఈ బెల్లం కరిగితే చాలు, మనకి పాకం అది అవసరం లేదు. మనకి ఇది మనం స్ట్రెయిన్ చేసుకోవడానికి బెల్లంలో నలకలాగా ఉంటాయి కదా, అందుకని స్ట్రెయిన్ చేసుకోవడానికి నేను ఈ గిన్నెలో వేసి కరగబెడుతున్నాను బెల్లాన్ని. ఇవి చక్కగా వేగిపోయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ ప్యాన్లో మనం ఒక అరకప్పు పల్లీలు వేయించుకుందాం. ఇవి చక్కగా వేగిపోయినాయండి పల్లీలు కూడా. ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం ఒక కప్పు అటుకులు వేసి వేయించుకుందాం. ఇవి మందంగా ఉన్న అటుకులైనా పర్లేదు, పలుచగా ఉన్నవైనా పర్లేదు, వేడితో అయినా మనం చేసుకోవచ్చు. ఇవి బాగా క్రిస్పీగా అయ్యే వరకు మనం వేయించేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయినాయి చూడండి, క్రిస్పీగా కూడా అయిపోయినాయి. ఇలా పట్టుకుని ఒకటి చూసారా, ఇట్లా పొడిలాగా అయిపోతుంది. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ ప్యాన్లో మనం ఎండు కొబ్బరి పొడి వేసుకుని వేయించేసుకుందాం. మనం పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. మనం ఇందాక అటుకులు వేయించుకున్న ఈ ప్యాన్లోనే మనం ఈ బెల్లం వడబోసేసుకుందాం. ఏమన్నా ఇసుక అట్లాంటిది ఉంటే పోతుంది అన్నమాట. ఇలా బెల్లం ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి పాకం అవసరం లేదు కదా, అందుకని ఇందులో మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి, ఈ అటుకులు, పల్లీలు, ఈ పొడి, ఇందులో మనం కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. అంతేనండి, మనం చల్లారిన తర్వాత మనం ఉండలు కట్టేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది చల్లారిందండి, కొంచెం గోరువెచ్చగా ఉంది. మనం లడ్డు చేసేసుకుందాం. మనకు కావాల్సిన సైజులో మనం లడ్లు కట్టేసుకుంటే సరిపోతుంది. సరే, అంత ఈజీగా చక్కగా వచ్చేస్తుంది. ఇవి హెల్తీగా కూడా ఉంటాయి. మనకి అటుకులు, బెల్లం, కొబ్బరి, పల్లీలే కాబట్టి మనం హ్యాపీగా తినేసేయచ్చు. కృష్ణయ్య పేరు చెప్పుకుని ఈ కృష్ణాష్టమికి కృష్ణుడికి ఈ అటుకుల లడ్డు చేసి పెడితే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూసారా ఎంత బాగుందో. ఈ విధంగా మనం అన్నీ లడ్డులాగా కట్టేసుకుందాము. అటుకుల లడ్డు రెడీ అయిపోయింది. ఇవి చేయడం చాలా ఈజీ, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను మీకు ఒకటి చూపిస్తా చూడండి. అసలు జ్యూసీగా చక్కగా ఎంతో టేస్ట్గా చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకుని ఒకసారి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.